అనిల్ అంబానీకి ఈడీ మరో షాక్ ఇచ్చింది. మనీ లాండరింగ్ కేసులో రిలయన్స్ గ్రూప్ కు సంబంధించిన మరిన్ని ఆస్తులను అటాచ్ చేసినట్లు తెలుస్తుంది. ఇప్పటికే 7,500 కోట్ల విలువైన ఆస్తులను జత చేసింది. తాజాగా అటాచ్ చేసిన ఆస్తుల విలువ 1,400 కోట్లు ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈడీ తాజా చర్యలపై రిలయన్స్ గ్రూప్ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ కేసుకు సంబంధించి ఇటీవల ఈడీ విచారణకు హాజరు కావాల్సిన ఆయన గైరు హాజరయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరవుతారని అభ్యర్థించగా ఈడీ అధికారులు అందుకు నిరాకరించారు. అనిల్ నేతృత్వంలోని కంపెనీలలో ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో సీబీఐ రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టింది. సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా దీనిపై ఈడీ మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. రిలయన్స్ ఇన్ఫ్రా సహా అనిల్ అంబానీకి చెందిన పలు కంపెనీస్ 17,000 కోట్లకు పైగా నిధులను అక్రమంగా తరలించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే జులైలో రిలయన్స్ గ్రూప్ లోని 50 కంపెనీస్ కు చెందిన 35 ప్రాంతాల్లో 25 మంది వ్యక్తులపై ఈడీ సోదాలు నిర్వహించింది. దీనిపై ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది.